హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. వరలక్ష్మి వ్రతంలో కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా తిరునామం అయితే వేసుకోవాలి. తిరునామమే ఎందుకు వేయాలి అంటే స్వామివారికి ఇష్టమైనవి అమ్మవారికి ఇష్టం ఉంటాయి, అమ్మవారికి ఇష్టమైనవి స్వామివారికి ఇష్టం ఉంటాయి. లేదు అంటే మీరు స్వస్తికి కానీ ఏదైనా వేసుకోవచ్చు. చక్కగా మనం ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకొని అలంకరణ చేసుకొని 9 పోగుల దారానికి ఇలా పసుపు కొమ్ము, కాసు, అదేవిధంగా ఒక చిన్న మామిడాకును తోరంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కలశానికి కట్టుకుంటామండి. తోరం మనం కలశానికి కట్టుకోవాలి. ఇవి రెండు కూడా కలశానికి వేసుకోవాలన్నమాట. అమ్మవారికి కొబ్బరికాయ ఇలా అందంగా అలంకరించుకోండి మీకు వీలుని బట్టి. ఇక్కడ నేనైతే ఒక చిన్న లోటస్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని బియ్యం వేసి దానిలో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి ఇక్కడ చెంబులో సగం వరకు నీళ్లు వేసి దానిలోని పసుపు కుంకుమ, అక్షంతాలు, జవ్వాది, పచ్చకర్పూరము, ఒక రాగి నాణము, ఒక పుష్పము, గంధము వేసి చక్కగా మామిడాకులు పెట్టుకొని లేదా తమలపాకులు పెట్టుకొని ఇలా అందంగా అలంకరించుకోవాలండి. నగలన్నీ కూడా అమ్మవారికి వేసుకోవాలి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.